హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దోసీస్ వ్లాగ్ ఛానల్. ఆల్రెడీ thumbnail చూసే మీకు అర్థమై ఉంటుంది హౌస్ టూర్ చేస్తున్నామని. కింద ఓనర్ వాళ్ళు ఉంటారండి. అది 4 bedroom హౌస్. నియర్లీ 2 years పట్టిందంటండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి. మొత్తం గ్రానైటే యూజ్ చేశారు వాల్స్కి, ఫ్లోరింగ్కి, మనకు తప్ప. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ 2 houses ఉన్నాయండి. మనమున్న సెకండ్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ, వింటున్నారు కదా పక్షుల సౌండ్స్. ఈ స్ట్రీటే డెడ్ ఎండ్ అండి. తర్వాత మొత్తం రైల్వే ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ట్రీసే కనిపిస్తాయి. ఈ ఫ్లోర్లో 2 portions ఉంటాయండి. మనది లెఫ్ట్ సైడ్ పోర్షను. ఇంటి ముందర కొంచెం దూరం రేకులు వేశారు. మొత్తం అందరూ బట్టలు ఉతకడానికి ఇలా కట్టారండి ఇక్కడ. ఇక మన ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఎంటర్ అయితేనే హాలు, లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది, ఎదురుగా బెడ్రూమ్. కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లో వుడ్ వర్క్ అంతా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లోనే చేశారండి. సైడ్కి ఓవెన్ పెట్టుకున్నాము. దాని పక్కనే ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నామండి. హైయర్ కంపెనీ కొన్నాము, గ్లాసీ లుక్తో వస్తుంది. అది 2 burner గ్యాస్ స్టవ్, బటర్ఫ్లై కొన్నామండి. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్కి మంచి రివ్యూస్ ఉంటే అదే కొన్నాము మేము కూడా. ఈ కార్ట్ ఇక్కడే చేయించామండి. సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని డిజైన్ లేకుండా చేయించాము. బెడ్రూమ్లో ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. ఏసీ కూడా హైరే తీసుకున్నాము. అక్కడ సేల్స్మెన్ మాటలకు ప్రొవోక్ అయిపోయి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ హైరే కొనేసామండి. కానీ బాగానే వర్క్ అవుతున్నాయి. నా పాత రూమ్లో బెడ్గా యూజ్ చేసేదానండి ఈ దివాన్ని. ఇక్కడ దేవుని కోసం ఇలా పెట్టించారు, కానీ హైట్లో పెట్టించేశారు. పూజ చేయాలంటే కూడా చైర్ వేసుకొని చేయాల్సి వస్తుంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ కోసం ఇచ్చారు, కానీ గోడకు అవుట్లెట్ హోల్ పెట్టడం మర్చిపోయారండి. అందుకే మేము వాషింగ్ మెషిన్ కూడా బయట పెట్టేశాము. అది వాష్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. శాంసంగ్ క్రిస్టల్ అల్ట్రా హెచ్డి 55 inches కొన్నాము మేము. ఈ తాజ్మహల్ మా ఆయన మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇదే మా చిన్న ప్రపంచం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.